శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను అర్జునునికి ఉపదేశించాడు. అర్జునుని నిమిత్త మాత్రంగా పెట్టుకొని లోక కళ్యాణార్థం, లోకాన్ని ఉద్ధరించడం కోసం, మానవ సమాజం కోసం, మనుషులందరినీ తరింపజేయడం కోసం విశాల దృక్పథంతో ఆయన ఈ లోకానికి భగవద్గీతను అందించడం జరిగింది. ఈ భగవద్గీత మొట్టమొదటి శ్లోకం, మొట్టమొదటి అధ్యాయం, మొట్టమొదటి శ్లోకం ధృతరాష్ట్రుని చేత ప్రారంభమవుతుంది. ధృతరాష్ట్రుని చేత ప్రారంభమయ్యే ఈ భగవద్గీతలో ఫస్ట్ ధృతరాష్ట్రుడు చెప్పే శ్లోకానికన్నా ముందు, మొదటి శ్లోకం కన్నా ముందు ధృతరాష్ట్రుడు అంటే అర్థం తెలుసుకోవాలి. ధృతరాష్ట్రుడు అంటే గుడ్డివాడు అని చెప్పారు. గుడ్డివాడు అని చెప్పాడు అంటే కళ్ళు లేనివాడు అని అర్థం. గుడ్డివాడు, కళ్ళు లేనివాని గుడ్డివాడు అంటారు. కళ్ళు లేనివాని గుడ్డివాడు అనడం ఒకటైతే, మానవులు దీన్ని ఎలా అన్వయించుకోవాలి? ఇది మానవ జాతి దీన్ని ఎలా తీసుకోవాలి అంటే, కళ్ళుండి ఉన్నది ఉన్నట్టు చూడలేనివాడు, కళ్ళుండి ఉన్నది ఉన్నట్టు చూడలేనివాడు అంటే అజ్ఞాని, చీకటిలో ఉండవానికి ఏమీ తెలియదు. అజ్ఞానం ఆవహించిన వానికి కూడా ఏమీ తెలియదు. వాడు ఉన్నది ఉన్నట్టు స్పష్టతతో చూడలేడు. వానికి స్పష్టతతో చూడే అలవాటు ఉండదు, ఎందుకంటే అజ్ఞానం కాబట్టి. ఉన్నది ఉన్నట్టు చూడలేని వాడు, గుడ్డివాడు ఇద్దరు ఒకటే. ధృతరాష్ట్రుడు ఉన్నది ఉన్నట్టు చూడలేని వాడు, ఇద్దరు ఒకటే. ఉన్నది ఉన్నట్టు చూడడం అంటే తనది కాని వస్తువును తాను అని భ్రమపడేవాడు. తనది కాని వస్తువును తాను అని భ్రమపడేవాడు ఉన్నది ఉన్నట్టు చూడలేడు. ఉన్నది ఉన్నట్టు చూడడము అంటే తన శరీరం తనది కాదు, తనది కాని శరీరాన్ని తనది అని భావించుకుని అదే శాశ్వతం అనుకుని జీవించేవాడిని ధృతరాష్ట్రుడు అని అంటారు. ఉదాహరణకు, ఈ శరీరం తనది అని, అంతా నాదే అని అహంకారం, మమకారం పెరిగి అబద్ధాలు, అసత్యాలు కూడిన వాడు అని అర్థం. అబద్ధానికే సంతానం 100 మంది. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు ఆడతారు. అదే అబద్ధాలకి